ఈరోజు అందరికి కామన్‌గా వచ్చే ప్రాబ్లమ్స్‌లో మెయిన్ ప్రాబ్లమ్ ఒకటి నేను డిస్కస్ చేస్తున్నానండి. ప్లాంటార్ ఫాసైటిస్, అకిలస్ టెండినైటిస్ అండ్ కాల్సినియల్ స్పర్స్, కాల్సినియల్ బర్సైటిస్. మెయిన్ ఈ దేనికి రిలేటెడ్? పాదాల నొప్పులు అంటారు కదా! మడాల నొప్పులు రోజు మనకి ఇబ్బంది పెట్టేస్తూ ఉంటున్నాయి. ప్రస్తుతం రెగ్యులర్‌గా మనం వినే మాట, మనం అనుభవించే బాధ ఇవన్నీ గూడా ఇదేనండి. ఏజ్‌తో సంబంధం లేకుండా, జెండర్ వేరియేషన్ లేకుండా మగవాళ్ళకి కాదు, ఆడవాళ్ళకి కాదు, చిన్న పిల్లలకి కాదు అందరికీ కూడా చూపించే మెయిన్ ప్రాబ్లమ్ ఇది. కండరాలు విపరీతమైన నొప్పులు. పడుకొని లేవగానే నొప్పులొచ్చేస్తా ఉంటాయి మడాల నొప్పులు. కొంతమందికి మడం కిందన ఉంటుంది. ఆ బోన్ ఉంటుంది కదా! ఆ బోన్ ఏరియా నొప్పి పెట్టేస్తూ ఉంటుంది. కొంతమందికి వాపొస్తూ ఉంటుంది. అలాగే కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువయ్యి బోన్ పక్కన చిన్న బోన్ రావడం జరుగుతుంది. బోన్ ఎక్స్‌టెన్షన్ అని ఇలాంటివన్నీ చాలా చాలా వింటున్నాం మనం. ప్రెజెంట్ ఉన్న డేస్‌లో. సో, ఇలాంటివి ఎందుకొస్తాయి? రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ 1 ఎక్కువ సేపు నిలబడ్డమండి. కంటిన్యూయస్‌గా ఇప్పుడున్న ఫ్లోర్స్ అన్నీ కూడా పురాతనమైన దానికి ఇప్పటికి ఫ్లోర్ చాలా హార్డ్‌గా ఉంటుంది. నంబర్ 2 ప్రాపర్ ఫుట్‌వేర్ అనేది వేసుకోకపోవడం వల్ల. నంబర్ 3 కండరాల బలహీనత అండి. నంబర్ 4 ఒబెసిటీ అండి. ఒబెసిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. మీకు మడాల నొప్పులు వస్తున్నాయి, బాగా విపరీతంగా లాగేస్తున్నాయి అనడానికి కారణం ఒంటి బరువంతా కూడా కాళ్ళ మీద పడడం వల్ల కూడా రీజన్ ఉంటుంది. సో, వెయిట్ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి. అన్నిటికి ముఖ్య కారణం విటమిన్ బి12 డెఫిషియన్సీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెస్ట్ కండక్ట్ చేసుకోవాలి. బి12 ఎంతుంది అన్నది కౌంట్ చూసుకోవాలి. దాన్ని బట్టి మీరు కోర్స్ అనేది స్టార్ట్ చేసుకోవడం అనేది ఉంటుంది. వీటి సింప్టమ్స్ ఎలా ఉంటాయి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఇవన్నీ కూడా ఫర్దర్ వీడియోలో నేను మీకు చెప్తాను.